5 ఏళ్ళు అయింది. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ ధర్నా, ఆ తర్వాత ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నన్ను చంపేస్తారా, చంపేయండి, చాలా ఎమోషనల్ అయ్యారు ఆయన మాట్లాడుతూ. డ్రామా పండించారా లేకపోతే లోపల నుంచి వచ్చిన భావోద్వేగాలు? లేదండి, అంటే ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడటం ద్వారా తిరిగి ప్రజల్ని కనెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక దీనిలో ఉన్నాడు. అంటే ఒక ఎమోషనల్ నేరేటివ్ని బిల్డ్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. దీన్ని అందులో భాగంగానే ఆయన ఇంకొక మాట వాడాడు, మా పాలనలో ఇటువంటి దాడులు జరగలేదు అని. ఇది ప్రతి ప్రభుత్వం క్లెయిమ్ చేసుకునేది. నిజానికి వైఎస్ జగన్ గారి పరిపాలనలో కూడా కొన్ని దాడులు జరిగినాయి, దానికి ప్రత్యక్షంగా కొన్ని కేసులు నమోదై ఉన్నాయి. వాటి ప్రస్తావన కూడా చేయాల్సి ఉంటుంది ఈ సందర్భంగా. ఇంతకంటే ముందు వారి తండ్రి గారి పాలనలో కూడా అలాంటివి జరిగినాయి. అంటే తెలుగుదేశం కార్యకర్తల మీద దాడి అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జరిగినాయి. అప్పుడు కూడా దాదాపు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి లాగానే చంద్రబాబు నాయుడు గారు ఈ సీడీలు పట్టుకుని ఢిల్లీ వెళ్ళి ధర్నా కార్యక్రమం లాంటిది ఏం చేయలేదు, కానీ ఈ సీడీలు పట్టుకెళ్ళి అక్కడ అందరికీ పంపిణీ చేయటం, రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేది జరిగింది. అలాగే ఆయన ఎన్డీటీవీలో మాట్లాడుతూ నన్ను చంపేయండి, మా కార్యకర్తల్ని టార్గెట్ చేయొద్దు అన్నాడు. ఈ చంపేయమనటం అనేది ఈ రోజున రాజశేఖర రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అనటం కాదు. రాజశేఖర రెడ్డి గారు గతంలో ఒకసారి అసెంబ్లీలో కూడా అన్నాడు ఆ మాట. నా కుమారుడు తప్పు చేశాడని తేలితే సిబిఐతో ఎంక్వైరీ చేయించండి, అప్పుడు కూడా తప్పు చేశాడని తేలితే మద్దెల చెరువు సూరికి ఇంటర్వ్యూ పెట్టాడు ఈయన అని ఒక తెలుగుదేశం నుంచి ఒక ఆరోపణ వచ్చిన సందర్భంగా అసెంబ్లీలో ఆయన చేసినటువంటి ప్రకటన. నా కొడుకుని ఉరి తీయండి, నాకు అభ్యంతరం లేదు, నేరస్తుడని నిరూపితమైతే అన్న పద్ధతిలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాదాపు అలాంటి స్టేట్మెంటే ఈయన ఇచ్చాడు, నన్ను చంపేయండి కానీ మా కార్యకర్తలను ఏం చేయకండి అని. ఇది కార్యకర్తల్లో ఒక నిబ్బరం, మానసిక ధైర్యం నింపటం కోసం ఇచ్చినటువంటి ప్రకటనే. అంతే తప్ప రెండోది ఆయన ఢిల్లీలో ఉండి ఆ ధర్నా చేయటం ద్వారా ఆయన జాతీయ నాయకుల్ని అట్రాక్ట్ చేశాను అనుకున్నాడు. చాలామంది వచ్చి ఎమోషనల్గా మాట్లాడారు. నిజానికి శివసేన నుంచి వచ్చి మాట్లాడినటువంటి రౌత్ వచ్చినట్టు శివసేన నుంచి ఇంకొక లేడీ ఒక ఆవిడ వచ్చి మాట్లాడారు, ప్రియాంక వచ్చి. అయితే ఆవిడ మాట్లాడిన వీడియోస్ని వైఎస్ఆర్సిపి తాలూకా సోషల్ మీడియా నెట్వర్క్స్లో ప్రియాంక గాంధీగా టైటిల్ పెట్టి పంపు చేశారు. రాహుల్ గాంధీ వస్తున్నాడు ఈ ధర్నా దగ్గరికి అని కూడా ప్రచారం జరిగింది. అయితే అఖిలేష్ యాదవ్ ఒక్కడే అట్నుంచి ఒక రిప్రజెంటేషన్ లాగా వచ్చాడు ఆయన. అయితే ఎందుకు ఇండియా కూటమి దూరంగా ఉంది దీనికి అంటే అఖిలేష్ యాదవ్ రావటం ఒకటే సూచన కాదు, ఆయన వచ్చి మాట్లాడి వెళ్ళాడు, అలాగే శివసేన కూడా. అయితే వీళ్ళిద్దరూ కూడా వచ్చి జస్ట్ అక్కడ ఏం జరుగుతోంది ఏమిటి అని చూడటంతో పాటు జగన్ ఒకవేళ తన పార్టీని అటువైపుకు పట్టుకొస్తే అంటే ఇండియా కూటమిలోకి పట్టుకురావటంతో పాటు విలీనం చేయటానికి ఏదైనా అవకాశం ఉందా, ఆ ధోరణిలో ఉన్నాడా లేదా అనేది ఒక ట్రయల్ రన్ గా వచ్చినట్టుగా అనిపించింది నాకు. కాంగ్రెస్ పార్టీ పంపించింది అంటారు ఎమిసరీగా అఖిలేష్ యాదవ్ అని. అంతే అంతే అంతే, అంతకు మించి వేరే అంటే ఆయన అయితే సర్దుబాటు లేకపోతే విలీనం, అంతే. సర్దుబాటు లేదా విలీనం, సర్దుబాటు కంటే కూడా విలీనమే. విలీనం అవటానికి ఆ మూడ్ ఉందా లేదా? డ్రాస్టిక్ అండ్ ఎక్స్ట్రీమ్ స్టెప్ కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారండి అంటే ఆయన వెళ్ళడం ఉండాలని అనుకుంటున్న మనిషి కదా. లేదు లేదు, ఆయన వెళ్లే మూడ్లో లేడు. అయితే ఆ మూడ్ స్టడీ చేయటం కోసం మాత్రమే వచ్చారు, అంతకు మించి